Hello everyone, welcome to ABS Math C classes. సో ఈరోజు ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఒక 30 మాక్ టెస్ట్లు ప్లాన్ చేస్తున్నానండి. 30 మాక్ టెస్ట్స్. ఇవి ఏంటంటే జస్ట్ స్పీడ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మాత్రమే ఇవి ప్లాన్ చేశాను. దెర్ ఇస్ నో అదర్ ఇంటెన్షన్. నాకున్న వేరే వేరే సోర్సెస్ నుంచి నేను కలెక్ట్ చేసి క్వశ్చన్స్ పెడుతున్నాను. నాకు తెలిసి ఇవి క్వశ్చన్స్ కూడా బాగానే ఉన్నాయని అనిపిస్తుంది. మీకు ఏమైనా ఇంకా టఫ్ మోడల్స్ కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. Okay, so coming to the session, Amit walks from his house to the office at an average speed of 45 స్పీడ్తో వెళ్తే వాడేంటి 9 మినిట్స్ లేట్గా రీచ్ అవుతున్నాడు. అంటే T+9 కదా, ఒరిజినల్గా టీ టైం పడుతుంది కానీ హీ హాస్ టేకెన్ 9 మినిట్స్ ఎక్స్ట్రా. ఇఫ్ హీ ఈస్ వాకింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 63, దెన్ హీ షుడ్ రీచ్ ఎర్లీ 19 మినిట్స్. సో 19 మినిట్స్ ఎర్లీ. సో అప్పుడు డిస్టెన్స్ కావాలి. అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది బోత్ కేసెస్లోని కాన్స్టెంటే కదా. సో బోత్ కేసెస్లో కాన్స్టెంట్ అయితే స్పీడ్స్ రేషియో ఏమవుతుంది? S1:S2. స్పీడ్స్ రేషియో 45:63. 950 సారీ 950 సో టైం రేషియో ఏమవుతుంది? టైం రేషియో ఏమో 7:5 కాదా? సో అప్పుడు రెండింటికి డిఫరెన్స్ అనేది ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. 2 పార్ట్స్ అనేది ఎంతకి ఈక్వల్? ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 28 కదా. సో 28 అంటే 1 పార్ట్ అనేది 14 మినిట్స్కి ఈక్వల్. ఇప్పుడు మనకి స్పీడ్ ఇంటూ టైం చేస్తే డిస్టెన్స్ రావాలి. స్పీడ్ ఎంత? 45 ఇంటూ టైం ఎన్ని పార్ట్స్? స్పీడ్కి ఎగ్జాక్ట్గా దాని రిలేటివ్ టైం ఎన్ని పార్ట్స్? 7 పార్ట్సే కదా. ఒక పార్ట్ ఏమో 14 మినిట్స్ బై 60, అంతే కదా. ఇది మినిట్స్లో కదా ఉంది. సో 15 3 టైమ్స్, 15 4 టైమ్స్, 2 2 2 7 అంతేనా కదా. సో ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి. 49 × 3 అంటే ఎంత? 49 × 3 అంటే 147. 147/2 అంటే ఎంత? 73.5 కాదా. సో ఇది ఆన్సర్. కానీ దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉందండి ఇలాంటి మోడల్స్కి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 డిఫరెన్స్ S2 ఇంటూ టైం డిఫరెన్స్. అంతే కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? S1 ఇంటూ S2 అంటే మనం దీన్ని ఏమని రాయొచ్చు? 45 × 63 అపాన్ డిఫరెన్స్ ఎంత? ఇది ఒక 15, అదొక 18, 18. టైం డిఫరెన్స్ ఎంత అండి? 28/60 మినిట్స్. ఐమ్ రైట్ ఆర్ నాట్? 9 2s 9 5s, అంతేనా కదా. సో 4 7s 4 15s, 5 1s 5 3s, 3 1s 321 టైమ్స్. సో ఎంత వస్తుందండి? 147/2 కదా. సో 147/2 అంటే ఎంత వస్తుందండి? 73.5 కాదా. సో డిస్టెన్స్కి ఫార్ములా అయినా వాడుకోవచ్చు, డిస్టెన్స్ ఇంటూ టైం డిఫరెన్స్ ఇది. ఓకే, ఈ ఫార్ములా అయినా వాడుకోవచ్చు, లేదంటే ఇది ప్రొసీజర్ అనమాట, ఇదైనా వాడుకోవచ్చు. కొద్దిగా స్పీడప్ చేద్దాం. 6-digit number 639XYZ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7 11 13 అని అన్నాడు. అంటే ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత అవుతుందండి? 91 × 11 అంటే ఎంత వస్తుంది? 1007. దీన్ని ఈ నంబర్ని XYZతో మల్టిప్లై చేయండి. అప్పుడు ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతాయో మనకు చెక్ చేసుకోవచ్చు. అప్పుడు XYZ అగైన్ XYZ. 6-digit నెంబర్ అనేది 3 డిజిట్స్ రిపీట్ అవుతూ వస్తుందన్నమాట. అంటే 7 చేత 11 చేత 13 చేత డివైడ్ అవుతున్న నెంబర్ ఖచ్చితంగా ఈ ఫార్మేట్లో ఉంటుంది. సో ఈ ఫార్మేట్లో మనకు వచ్చింది. వాడు ఇచ్చింది ఏంటి? 639 అండ్ XYZ, అంతే కదా. సో అప్పుడు X వాల్యూ ఎంత అవుతుంది? కంపేర్ చేయండి. సో X వాల్యూ ఏమో 6, X ఈక్వల్స్ టు 6, Y ఈక్వల్స్ టు 3, Z ఈక్వల్స్ టు 9, అంతే కదా. అడిగిన క్వశ్చన్ ఏంటి? వై అంటే 3 + 3Z. 3Z అంటే 27 ఈజ్ టు ఎక్స్ వాల్యూ ఎంత? 6 కదా. అంటే 5:1 కదా. దట్ ఈస్ నథింగ్ బట్ 5 కదా. X⁴
4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 1154. ఇలా వచ్చినప్పుడు మనం రెండిట్ల వైపు 2 యాడ్ చేసుకుని స్క్వేర్స్ వచ్చేటట్టు యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు ఈ టర్మ్ ఏం రాయొచ్చు మనం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చా లేదా? దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్. అప్పుడు ఈ రెండింటికి పోయి ఇక 2 కదా మిగులుతుంది. సో దీన్ని ఫార్మాట్లో రాసుకున్నాం. అప్పుడు ఎంత వస్తుంది? 1156. 1156కి స్క్వేర్ రూట్ ఎంత అండి? నియర్లీ 90కి సారీ 30కి 40కి మధ్యలో ఉంటుంది. సో 35 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 1225. సో అంటే 35 కన్నా తక్కువ ఉండాలి, యూనిట్ డిజిట్ ఏమో 6 రావాలి. సో డెఫినెట్గా 34 స్క్వేర్. ఓకేనా కాదా? సో అప్పుడు ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 34 కాదా? రెండు వైపులా స్క్వేర్స్ పోతాయి. ఇప్పుడు అగైన్ 2 యాడ్ చేయండి. సో అప్పుడు ఏమొస్తుంది? ఇది ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36 కాదా? అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 6 కదా? సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 6x కదా? మనం అడిగింది ఏం అడిగాడు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x అయితే ఈ 1 అనేది అటు వెళ్ళిపోతే ఏమవుతుంది? -1. సో ఆన్సర్ అనేది -1కి ఈక్వల్ అవుతుంది. ఇన్ ఎ సర్కిల్ విత్ సెంటర్ ఓ 2 కార్డ్స్ ఏబిసిడి ఇంటర్సెక్ట్ అట్ పి అని అడిగాడు. అంటే ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది, దీంట్లో 2 కార్డ్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి అని అనుకోండి. ఇక్కడ సెంటర్ ఉంది, అంతేనే కాదా? ఇప్పుడు చూడండి, ఇది ఏబి కార్డు, ఇది సిడి కార్డు అని అనుకోండి. ఓకే, అప్పుడు ఇంటర్సెక్ట్ ఎక్కడైంది? ఇది పి పాయింట్ దగ్గర అయినది. అయితే ఏం అడిగాడు? ఏఓడి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏఓడి అంటే ఇదే కదా, ఇది ఓ అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇదైతే అది దాని తలకి యాంగిల్ ఎంత అన్నాడు? 110 degrees. అయితే బిఓసి, బిఓసి అంటే ఇదే కదా కలపాలి. కొద్దిగా అది డయాగ్రామ్ లాగే అర్థం చేసుకోండి. 70 degrees అది, ఈ యాంగిల్ ఏమో 70 degrees. అయితే డిపిబి ఎంత అడిగాడు. డి ఇక్కడుంది, పి ఏమో ఇక్కడుంది. సో అప్పుడు బి అంటే ఈ యాంగిల్ మనకు కావాలి, అంతే కదా? ఇప్పుడు చూడండి, నేనేం చేస్తాను అంటే దీన్ని కలుపుతా, అంతేనే కదా? దీన్ని కలిపినాక ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇదే కదా కార్డు. మామూలుగా ఏడీ కార్డుకి సెంటర్ మీద ఏమో 110 చేస్తే సర్కంఫరెన్స్ మీద ఎంత అవుతుంది? 55 కాదా? సో ఇది 55 degrees అయింది. ఇక్కడేమో బీసీ అనే కార్డు సెంటర్తోనేమో 70 degrees చేస్తే అదే బీసీ కార్డు సర్కంఫరెన్స్ మీద 35 చేస్తుంది. సో అప్పుడు ఇది ఒక ట్రయాంగిలే కదా, ఇది పీ కదా పాయింట్. ఏసీపీ అనేది ఒక పాయింటే కదా, ఒక సారీ ఒక ట్రయాంగిలే కదా. సో ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఇచ్చాడు. ఏంటి? 55ను 35. రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees కదా రిమైనింగ్ యాంగిల్ కూడా. సో ఈ రెండింటి సమ్ 90 అయితే, సో రిమైనింగ్ యాంగిల్ అని అంటే ఇది 90 degrees అయితే ఇది ఎంత అవుతుంది? డిపిబి. సో డిపిబి కూడా 90 degrees అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఒక సర్కిల్ ఉంటే బీసీ అనే కార్డ్ అనేది సెంటర్తో సమ్ 2x యాంగిల్ చేస్తే అదే బీసీ కార్డు సర్కంఫరెన్స్ మీద ఎక్స్ అనే యాంగిల్ చేస్తుంది. అంటే ఎక్స్ సర్కంఫరెన్స్ మీద ఎక్స్ ఉంటే సెంటర్ దగ్గర 2x అనేది ఉంటుంది. ఇది ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్, అది గుర్తుపెట్టుకోండి. Two solid spheres of diameters 88.90 is cut into 2 equal halves. అయితే వాట్ విల్ బి ద ఇంక్రీజ్ ఇన్ టోటల్ సర్ఫేస్ ఏరియా? ఈ క్వశ్చన్ నేను మన ఏబిఎస్ మ్యాథ్స్ గ్రూప్లో కూడా పెట్టానండి. సో ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే ఒక సాలిడ్ స్పియర్ని మనం ఇలా 2 హాఫ్స్ చేస్తే ఈ పై హాఫ్లో అంటే ఈ పై హాఫ్లో ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది, ఈ కింద హాఫ్లో
ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. అంతే కదా? కింద హాఫ్లో అంటే ఇదొక సర్ఫేస్ ఎక్స్ట్రా వస్తుంది, ఇదొక సర్ఫేస్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే 2 సర్ఫేసెస్ ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే 2πr² కదా పెరిగింది మనకి. అవునా కదా? సో అప్పుడు 2πr² అని అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం, 22/7 దీన్ని 2r ఇంటూ 2r/2 కింద రాస్తున్నా. ఈ టూనేమో ఇటుక అసలు పెట్టేసి. సో అప్పుడు 22/7 ఇంటూ 2r అంటే ఎంత, 88.9 కదా. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది, 88.9/2 కదా, బై 2. ఈ బై 2నేమో దీన్ని మనం ఇక్కడ 11 చేత కొట్టేద్దాం. ఓకే. సో 7 1s ఆర్ 7 12s ఆర్ 84 49 అంటే 7 టైమ్స్. అంటే యూనిట్ డిజిట్ చెక్ చేయండి. 7 7 8 7 9s ఆర్ 63 అంటే యూనిట్ డిజిట్ ప్రకారంగా 3 అయినా వచ్చేస్తుంది. ఓకే. ఉన్న యూనిట్ డిజిట్ అనేది ఇది ఒక్కటే ఆప్షన్. సో ఇది డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. నేను ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇది అవసరం లేదు కదా. ఇప్పుడు నార్మల్గా ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 7 ఉంటే పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది, ఏరియా ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది? పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది, 2πr అంటే 22/7 ఇంటూ 6 అంటే 7 అంటే 44 అవుతుంది. ఏరియా ఎంత అవుతుంది, 154 అవుతుంది. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 7 అయితే పెరిమీటర్ అనేది 44 అవుతుంది, ఆర్ అనేది అంతే కదా 154 అవుతుంది. అంటే ఇది 1 టైం పెరుగుతుంది, ఇక్కడేమో 2 టైమ్స్. అంతే కదా. సో ఇప్పుడు మనకి రేడియస్ అనేది ఎంత ఇచ్చాడు, ఆర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు, 44.45. అంతేనే కదా. సో 44.45 వచ్చింది. అంటే ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఈ వాల్యూస్తో మనం కంపేర్ చేసుకోవాలి కనుక బై 7 చేయండి. అంటే ఇక్కడున్న ఆర్ అనేది దీనికి ఎన్ని టైమ్స్ ఉందో చెక్ చేయండి. 7 ఆర్లు 42, 24, 7 3 21, 15 అంటే 7 రెళ్ళ అంటే సో నియర్లీ 2 పాయింట్స్ అంటే 6.32 అనుకోండి. 6.32 టైమ్స్ ఉంది ఏది, ఇక్కడ ఇచ్చిన రేడియస్ అనేది. కానీ అప్పుడు ఏరియా ఏమవుతుంది, ఏరియా r² కదా. మామూలుగా దీనికి ఫార్ములా πr² కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏరియా ఏమవుతుంది, 6.32 హోల్ స్క్వేర్ ఇంటూ 154. అంతే కదా. ఇక్కడ ఆర్ అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ 6.32 టైమ్స్. అంటే 6.32 టైమ్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 7 రేడియస్గా ఉండేటప్పుడు ఏరియా ఎంత, 154 కదా. అవునా కదా. సో ఈ రకంగా అయినా చేసుకోవచ్చు. సో సో అప్పుడు ఏమొస్తుంది చూడండి, మనకేమో 2πr² కదా ఎక్స్ట్రా వచ్చింది. 2 ఇంటూ 154 అంటే ఎంత, 308 కదా. 308 ఇంటూ 6.32 ఆర్ 35 వేసుకోండి మనకి ఈజీ కోసం. 35 హోల్ స్క్వేర్. అప్రాక్సిమేషన్ చేస్తున్నా ఈ కేసెస్లో, అప్రాక్సిమేట్ చేస్తున్నాం కనుక ఈ రకంగా అయినా చేసుకోవచ్చు. దీన్ని మల్టిప్లై చేయడం కొద్ది కష్టం అవుతుందా, ఏం కష్టం ఏం కాదు. నియర్లీ 6 టైమ్స్ కదా. 6 కాదు, 36 టైమ్స్. 36 నియర్లీ అని అనుకుంటే నియర్లీ లెక్కేయండి. 36 అని అంటే ఎంత వస్తుంది, 9 24 924 0 6 8 48 8 4 4 6 3 18 అంటే నియర్లీ 11 11 కూడా కాదు, 8 8 1108 అనేది వస్తుంది. కానీ ఇంకా ఖచ్చితంగా డెఫినెట్గా ఎక్కువే ఉంటుంది. సో ఉన్న ఆప్షన్స్లో అన్నీ ఉన్నాయి, కానీ అప్రాక్సిమేట్గా చూసుకుంటే ఇది రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్మోస్ట్ 35 టైమ్స్ని ఇంకా స్క్వేర్ చేసి ఇంకా ఎక్స్ట్రా వచ్చేస్తుంది, చాలా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ రకంగానే పెట్టుకోవచ్చు. లేదంటే 6.35 స్క్వేర్ చేసి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగైనా ఫైండ్ అవుట్ చేసుకోండి. ఈ మోడల్ ఇది కొద్ది కాన్సెప్ట్ కొత్తగా ఉందండి. ఓకే, ఇది ఒకసారి చూడండి.
ఇది ఇక్కడ స్క్వేర్ టర్మ్ tan 3 tan² నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 3 + 3 tan² 6నేమో ఇక్కడ 3ని ఇంకొక దగ్గర 3ని యాడ్ చేసేస్తా 3 cot² అంతే కదా. ఇప్పుడు 3 కామన్ తీసేయండి అన్నిటిలోని. ఇప్పుడు ఇక్కడేమో 1 + tan². 1 + tan² అంటే ఏమవుతుందండి? secant² కదా. ఇక్కడేమో 1 + cot² అంటే cosecant² కాదా? అవునా కాదా? 1 + cosecant² కదా. వెయిట్. అవునా కదా. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి. మనకేమో 3 × secant² + cosecant² బై ఇంకా బైలో డినామినేటర్లో ఈ టర్మ్ ఉంది. నేను ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు? ఏం రాసుకోవచ్చు? 1/sin cos² ప్లస్ 1/sin² కింద రాసుకోవచ్చా లేదా? సో అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్లో ఏమవుతుంది? 3 ఆఫ్ 1/sin² ప్లస్ cos² అవుతుంది. అంటే 1 న్యూమరేటర్లో 1 అయిపోయింది. సో cos² ఇంటూ sin² మిగిలింది. అంతేనే కదా. దీన్ని పైకి పంపించేసరికి ఏమొస్తుంది? secant² ఇంటూ cosecant². అంతేనా కాదా. ఇక పైగా డినామినేటర్లో ఒరిజినల్గా ఇక్కడ ఒక టర్మ్ ఉంది కదా. సో secant² ఇంటూ cosecant² స్క్వేర్ కదా ఇక్కడ. సో అంటే పవర్ స్క్వేర్కి స్క్వేర్ టర్మ్కి పోతే ఫైనల్గా ఏం మిగులుతుంది? 3 secant² ఇంటూ cosecant² అయినా వచ్చేసింది. ఇక్కడ అదర్వైజ్ θ = 45 degrees అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 45 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 6 + 3 ఇంటూ tan² అంటే 1 ప్లస్ 3 ఇంటూ cot² అంటే 1 అంటే ఎంత వస్తుంది? 12 వచ్చింది. సో ఇక్కడ ఎంత వస్తుంది చూడండి ఆప్షన్స్లో. 3 ఇంటూ 45 అంటే √2 ఇంటూ √2. ఇక్కడ ఇంకా పైన ఇంకా √2 ఇంటూ √2 ఒకటి ఉంది కదా. ఈ డినామినేటర్ టర్మ్ ఒకటి ఉంది కదా. సో అప్పుడు ఎంత వస్తుంది? 6 కదా. సో ఇక్కడ కూడా 6 కదా వస్తుంది. ఆప్షన్ మ్యాచ్ అయిందా లేదా? మిగతావన్నీ మ్యాచ్ అవ్వదు. ఇక్కడ అన్ని secant² ఇంటూ cosecant అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఫ్యాక్టర్ మల్టిపుల్ ఫ్యాక్టర్ మాత్రం 6, 2, 1, 3 ఉంది. సో ఆప్షన్స్లో ఇది ఒక్కటే మ్యాచ్ అవుతుంది. 45 degrees అయినా పెట్టేసుకోవచ్చు. A sold to thing with A sold thing to Bకి 5% లాస్తో అమ్మాడు. B sold to C at a loss of 10% లాస్. If the cost price of C is 2992.5 అని అన్నాడు. అంటే దీని రేషియో ఎంత వస్తుంది? -1/20 కదా. సో 20:19 అనేది ఏ టు బికి ట్రాన్సాక్షన్లో, బి టు సికి ట్రాన్సాక్షన్లో 10:9 కదా. అంతేనా కాదా? లాస్ కదా. అంటే 1/10 కదా. సో ఇప్పుడు ఇది ఎంత టైమ్స్ వస్తుంది? 180 ఉన్నా కాదా. 81 8 9 1 9ని 8 17 171. సో ఇది ఎంత వస్తుంది? 300 టైమ్స్ వస్తుంది. సారీ 200 వస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ సి తాలూకా కాస్ట్ ప్రైస్, సి తాలూకా ఇది ఎంత వస్తుంది? 171 అంటే ఇదేమో 2992.5 టైమ్స్. అంతేనా కాదా? సో ఇక్కడ జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 10 టైమ్స్ అయితే 1710 అవుతుంది, 1700 నియర్లీ. 20 టైమ్స్ అయితే ఇప్పుడు 10 టైమ్స్ ఇంటూ 10 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది? 1710 అవుతుంది. అంటే 10 టైమ్స్ కన్నా ఎక్కువ రావాలి. ఇప్పుడు 20 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది? 3420 వస్తుంది. అంటే 3420 కన్నా తక్కువ కదా ఇది ఉంది. అంటే నియర్లీ 20 టైమ్స్ కన్నా తక్కువ ఉండాలి. అంటే సపోజ్ ఇప్పుడు 15 టైమ్స్ చేయండి. 15 టైమ్స్ అని అంటే ఎంత వస్తుంది? 1710 5 టైమ్స్ అంటే ఇది ఒక 850ని 855ను
అంటే 5, 6, 15 2 టైమ్స్. 2, 5, 16 టైమ్స్ వస్తుంది. అంటే ఖచ్చితంగా 15 టైమ్స్ ఎక్కువ ఉండాలి. సో దీన్ని ఇంటూ 15 చేయండి. ఎంత వస్తది? 3000 వస్తుందా లేదా? అంటే 3000 కున్న ఆప్షన్ ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. ఉన్న ఆప్షన్ ఏంటి ఇదొకటే. అర్థమైందా లేదా? లేదంటే క్యాలిక్యులేషన్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా? ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది నియర్లీ ఎంత వస్తది అంటే 17.5 టైమ్స్ ఐ థింక్. ఎందుకంటే 15కిని 20కి మధ్యలో రావాలి. యూనిట్ డిజిట్ 5 రావాలంటే ఖచ్చితంగా రావడానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా అది ఫ్రాక్షన్స్ లోనే ఉండాలి. సో 17.5 టైమ్స్ అవుతుంది. A batsman has a certain average runs for 14 innings. 14 innings లో ఒక యావరేజ్ ఉంది. ఇన్ 15th innings లో వాడేమో ఎంత స్కోర్ చేసాడు? 100 రన్స్ స్కోర్ చేయడం వల్ల యావరేజ్ అనేది, అంటే ముందు వరకు ఎక్స్ ఉంటే ఆఫ్టర్ ఆఫ్టర్ 15th innings తర్వాత ఎంత పెరిగింది? ఎక్స్ ప్లస్ 6 పెరిగిందంట. అయితే వాట్ వాజ్ ద హిజ్ యావరేజ్ ఆఫ్టర్ 5th innings అని అడిగాడు. ఇప్పుడు 100 రన్స్ ఎక్స్ట్రా చేశాడు, 100 రన్స్ చేశాడు. కానీ ఎంత పెరిగింది యావరేజ్? 6 పెరిగింది కదా. అంటే ఈ యావరేజ్ అనేది 6 పెరిగిందంటే 15 ఇన్నింగ్స్ వరకు 6 పార్ట్స్, ఒక్కొక్క ఇన్నింగ్స్కి 6 పార్ట్స్ ఈక్వల్గా పంచాడు కనుక ఇంటూ 15 చేయండి. అంటే 90 పోయింది. 90 పోగా ఇక్కడ ఎంత మిగిలిందండి? 90 పోగా 10 మిగిలింది కదా. ఆ 10 యావరేజ్ ఆఫ్ ఎక్స్ బిఫోర్ 15th ఇన్నింగ్స్. సో ఆఫ్టర్ 15th ఇన్నింగ్స్ తర్వాత ఎంత అవుతుంది? 10 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 16 ఇస్ ద యావరేజ్. అర్థమైందా? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఆఫ్టర్ 15th ఇన్నింగ్స్ తర్వాత 6 పెరిగింది కనుక 15 ఇన్నింగ్స్కి 6ని ఈక్వల్గా పంచితే ఎన్ని? 90 పోగా ఇంకా 10 మిగులుతుంది కనుక అదే యావరేజ్ అవుతుంది. 82 men can do a piece of work in 36 days and 123 women can do a piece of work in 84 days. అంటే 82 men into 36 days is equals to 123 men can do it complete in అది women. అంతే కదా. సో ఇప్పుడు రేషియో కట్టండి. 41 2 టైమ్స్, 41 3 టైమ్స్, 12 3 టైమ్స్, 12 7 టైమ్స్, 310 310. ఇక్కడ మెన్ బై ఉమెన్ ఇజ్ ఈక్వల్స్ టు 7/2 అనేది రేషియో వచ్చింది. ఇప్పుడు ఎవరెవరు ఎంతవరకు ఎంతమంది చేయాలి అండర్టేక్ ద కంప్లీట్ వర్క్ అని అంటే 44 మెన్, 92 ఉమెన్ అండర్టేక్ ద కంప్లీట్ ద వర్క్. అంటే టోటల్ వర్క్ అనేది ఎంత అవుతుంది? 82 మెన్, ఒక్కొక్క మ్యాన్ తాలూకు ఎఫిషియన్సీ ఏమో 7 యూనిట్స్ పర్ డే. అలాంటిది 36 డేస్ చేశారు కనుక టోటల్ వర్క్ అనేది అంత అవుతుంది. ఇప్పుడేమో 44 మెన్, 44 ఇంటూ మెన్ 7 ప్లస్ 92 ఇంటూ 2. రైట్ అన్నమాట. ఇప్పుడు టోటల్ డేస్ వస్తాయి. ఇది టోటల్ వర్క్ ఎన్ని. ఇప్పుడు ఏమో ఒక్కొక్కడు 44 మెన్ ఒక రోజులో ఎంత చేస్తున్నాడు, 92 మెన్ ఒక రోజులో ఎంత చేస్తాడు, వీరిద్దరు కలిపి చేస్తున్నాడు కనుక ఒక రోజులో 44 మెన్ 92 ఉమెన్ కలిపి ఇంత వర్క్ చేస్తుంటారు. అయితే ఎన్ని డేస్ పడుతుంది? అంతేనా కదా. అంటే ఈజీకోస్ టు డేస్ వస్తాయి కదా. ఇక్కడ యూనిట్ డిజిట్ చెక్ చేయండి. 6 7 జర్ 42, 2 2 జర్ 4 వస్తుంది పైన. ఇక్కడేమో ఎంత? 8 ప్లస్ 4 అంటే 2 వస్తుంది. 2 ఇంటూ డేసే కదా మనం చేయాలి. 2 ఇంటూ డేస్ చేస్తే యూనిట్ డిజిట్ అనేది 4 రావాలి. అంటే డేస్లో ఎయిదర్ 7 కానీ 2 కానీ ఉంటేనే కదా. డేస్లో యూనిట్ డిజిట్లో 7 కానీ 2 కానీ ఉంటేనే కదా ఇటుపక్క దాంట్లో 4 అనేది వస్తుంది. ఆప్షన్స్లో చెక్ చేయండి. డేసే కదా మనం అడిగేది. ఆప్షన్స్లో 7 అనేది ఎక్కడైనా యూనిట్ డిజిట్ ఉందేంటి? సో లేదు. ఉన్న 2 ఎక్కడైనా ఉందేంటి? ఇది ఒకటే ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. If n number n is divided by d, n divided by d of 2 digit, ఇది 2 digit నెంబర్ అట. అదేమో రిమైండర్ ఏమో 64 అవుతుంది. ఇప్పుడు 5n డివైడెడ్ బై d అయితే గివ్స్ ద రిమైండర్ 4 అని అడిగాడు కనుక ఇప్పుడు 5n చేత డివైడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? 64. రిమైండర్ ఎంత వస్తుంది? 64 ఇంటూ 5 కదా. అంటే ఎంత వస్తుంది? 320 వస్తుంది. కానీ 320 ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడేమో 4 రిమైండర్ వచ్చింది కదా. -4 తీసేయండి.
అంటే 316 వస్తుంది కదా. అయితే డివిజర్ అనేది అదే డి వాల్యూ అనేది 316 అయినా అవ్వాలి, లేదంటే దీని తాలూకు మల్టిపుల్స్ అయినా అవ్వాలి. ఐ మీన్ ఫ్యాక్టర్స్ అయినా అవ్వాలి. ఫ్యాక్టర్స్ అయినా అవ్వాలి. కానీ డి అనేది 2 డిజిట్ నెంబర్ అని అన్నాడా లేదా? సో అంటే ఖచ్చితంగా దీని తాలూకు ఫ్యాక్టర్స్ తీసుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు? దీన్ని హాఫ్ చేస్తే ఎంత? 158. దీంట్లో హాఫ్ చేస్తే ఎంత? 79. 159 అని 158 ఛాన్సే లేదు, ఎందుకంటే 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది. 79 ఉందేంటి? చెక్ చేయండి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. What will be the compound interest on a sum 45,000 for 2 years? 2 years at the rate of 12% per annum. 8 మంత్లీ కాంపౌండెడ్ అంటే 8 మంత్స్కి ఒక్కసారి క్యాలిక్యులేట్ చేస్తూ 2 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఒక మంత్కి ఎంత అవుతుందంటే బయట వాళ్ళు చేస్తే అంటే 1% కదా. 8 మంత్స్కి ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 8% కదా. ఇప్పుడు 2 ఇయర్స్లో ఎన్ని మంత్స్ ఉంటాయి? 24 మంత్స్ ఉంటాయి. అలాగే 8 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఒక 8 మంత్స్, ఇక్కడ ఒక 8 మంత్స్, ఇక్కడ ఒక 8 మంత్స్, అంతేనా కాదా? అంటే ఇక్కడ ఒక 8%, ఇక్కడ ఒక 8%. సో ఇప్పుడు 8%, 8%, 8%. ఎఫెక్టివ్ రేట్ ఎంత వస్తుంది? ఇప్పుడు ఇందులో 24 ప్లస్ 64 ఇంటూ 3 అంటే ఎంత వస్తుంది? 180, 192/100. దీనికి ఫార్ములా నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో చెప్పాను. ఓకే, 512/100 ఇంటూ 100 అంతే కదా. ఇప్పుడు ఎంత వస్తుంది? 25.92 సంథింగ్ ఎంతో, అంటే నియర్లీ 26%కి నియర్లీ ఉంది. ఇప్పుడు 25%కి ఫైండ్ అవుట్ చేయండి. 25% ఆఫ్ 45,000 అంటే 1/4 కదా. అంటే 11 టైమ్స్, 11 కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 11,000 సంథింగ్ ఎంతో. 11కి దగ్గరలో ఉన్న ఆప్షన్ ఏంటండి? ఇది ఒకటే. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? 26% అనేది క్యాలిక్యులేట్ చేసేయండి. 1% వాల్యూ ఏమో 450 ఇంటూ 26 ఎలాగైనా చేసేవచ్చు, అంతేనే కాదా. 900/2 చేసేస్తే 13 ఎంతో, 13 9 ఎంత వస్తుంది? 11700. అంటే 11700 కన్నా కొద్దిగా తక్కువ ఉన్న ఆప్షన్ ఏంటండి? ఇది ఒక్కటే. ఇలాగైనా చేసుకోవచ్చు. ఓకేనా? Length of the shadow of a vertical tower on the level ground increases by 30 meters అనేది పెరిగిందంట షాడో. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 45 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్కి చేంజ్ అయినప్పుడు, అంతేనా కాదా? అంటే ఇప్పుడు ఒక ఇలా సన్ ఉన్నది. సో అప్పుడు ఇక్కడ 30 డిగ్రీస్ నుంచి 40, సరే ఇక్కడ 45 ఉంటుంది, ఎందుకంటే ఇది నియరెస్ట్ టు రైట్ యాంగిల్ కదా. సో ఇక్కడ 45 ఉంటుంది, ఇక్కడ 30 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ అయ్యేసరికి ఎంత ఎంత లెంత్ షాడో అనేది ఎంత పెరిగింది? 30 మీటర్స్ పెరిగిందా లేదా? సో ఇప్పుడు tan 45 ఎంత? 1/1 కదా, దట్ ఈస్ నథింగ్ బట్ 1. tan 30 ఎంత వెళ్తుంది? 1/√3. అంటే టోటల్గా √3 పార్ట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అవుతుంది, అంతే కదా. ఇది 1 పార్ట్, ఇది √3 పార్ట్స్. సో రిమైనింగ్ పార్ట్స్ ఎంత అవుతుందండి? ఇది √3 - 1 కదా ఇక్కడ నుంచి ఇది. సో ఈ లెంత్ అనేది ఎంత అవుతుంది? 30 మీటర్స్కి ఈక్వల్ అవుతుందా లేదా? √3 - 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 30 మీటర్స్. అయితే దాన్ని షాడో ఆఫ్ ద, దాన్ని ఏం అడిగాడు ఇప్పుడు? హైట్ ఆఫ్ ద టవర్. హైట్ అంటే ఎంత? 1 పార్టే కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? √3 - 1. అంటే దీనికి రేషనలైజేషన్ చేస్తే √3 + 1, ఇక్కడేమో √3 + 1 వస్తుంది. అంటే ఇప్పుడేమో ఇదేమో /2 మిగులుతుంది. అంటే 15 ఇంటూ √3 + 1 కదా. సో 15 ఇంటూ √3 + 1 అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉన్నదో చెక్ చేయండి. ఇది √3, 15 ఇంటూ √3. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ABCD ఇస్ ద రెగ్యులర్ హెక్సాగాన్ ఆఫ్ సైడ్. అంటే ABCDEF అని అనుకోండి, రెగ్యులర్ హెక్సాగాన్ అయితే. PQR ద మిడ్ పాయింట్స్. ఇక్కడ AB దగ్గర ఆఫ్ AB అండ్ CD ఆల్టర్నేటివ్. PQR ఆర్ ద మిడ్ పాయింట్స్. సో అప్పుడు ఏం అడిగాడు? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ PQR అని అన్నాడు కదా. సో ఇప్పుడు
పీక్యూఆర్ని కలపండి. ఇదే కదా. సరిపోయిందా లేదా? పీక్యూఆర్ని కలిపాము. ఇప్పుడు మనకి పీక్యూ గానీ ఆర్క్యూ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇక్కడ నుంచి ఈసీని కలపండి. ఈసీ ఇప్పుడు ఏమొస్తుంది చూడండి. ఎఫ్సిఈడి అనేది ఒక ట్రెపిజియం కదా. ఎఫ్సిఈడిఈ ఇది ఈ 4 పాయింట్స్ ట్రెపిజియం కదా. సో అప్పుడు ఆర్క్యూ వాల్యూ ఎలా ఎలా వస్తుంది? ఆర్క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఈడి ప్లస్ సిఎఫ్/2. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రెపిజియం. సో అప్పుడు ఇది టోటల్గా ఒక్కొక్క లెంత్ ఎంత? 18 కదా. 18 అయితే ఎఫ్సి తాలూకు లెంత్ ఏమో 36 అవుతుంది. అంటే 2 పార్ట్స్ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇదేమో ఇదొక 18, ఇదొక 18. అంటే 36 ప్లస్ 18/2 అంటే 54/2 అంటే 28. సారీ 27. సో 27 అనేది దేని తాలూకు లెంత్ వస్తుంది? ఆర్క్యూ. ఇదంతా ఈక్విలేటరల్ ట్రయాంగిలే కదా. ట్రయాంగిల్ PQR ఇస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సైడ్ ఎంత ఇచ్చాడు? సైడ్ ఎంత వచ్చింది మనకి? 27 యూనిట్సే కదా. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద పీక్యూఆర్ అని అడిగాడు కనుక, పీక్యూఆర్కి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియాకి ఫార్ములా ఏంటండి? √3/4 ఇంటూ 27 ఇంటూ 27 కదా. 27 స్క్వేర్ ఎంత? 729/2 ఉండకూడదు, /4 ఉండాలి. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. A plus B plus C is equals to 23. AB plus BC ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు 103. ఇక్కడేమో ఎన్ని ఈక్వేషన్స్ ఇచ్చాడండి? ఈక్వేషన్ 1 ఇది, ఈక్వేషన్ 2 ఇది. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 3 వేరియబుల్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు 3 వేరియబుల్స్ మైనస్ 2 ఈక్వేషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది కదా. అంటే 1 వేరియబుల్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే దాని వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే సి ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటా. అప్పుడు ఎంత వస్తుంది? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 103. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటండి? క్వశ్చన్లో కూడా సి ఈజ్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేసేయండి. అప్పుడు ఎంత వస్తుంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వాల్యూ ఎంత? అంతే కదా. ఇక్కడేమో సి దగ్గర 0 పెట్టేసాం. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్కి వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్కి ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? చిచ్చి 0 కాదు, ఇది 23. 23 హోల్ క్యూబా కాదా? మైనస్ 3 ఇంటూ ఏబి వాల్యూ ఎంత? 103గా కాదా? ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? 23 కాదా? ఇప్పుడు ఇందులో ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ అనేది డిఫరెంట్గా ఉందా లేదా? సో ఇప్పుడు యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 7 వస్తుంది. 9 9 7 0 వస్తుంది. అంటే 7 మైనస్ 7 అంటే 0. డెఫినెట్గా ఆప్షన్స్లో 0 ఉండాలి యూనిట్ డిజిట్. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఐదర్ ఫార్ములా యూస్ చేసుకుని అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది అంటే, దీనికి డైరెక్ట్ ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఓకేనా? ఈ ఫార్ములా బేస్ చేసుకుని అయినా మనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అంత టఫ్ ఎందుకు మనకి? సి ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టేసుకుంటే ఒక వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్ కదా. 3 వేరియబుల్స్ అండ్ 2 ఈక్వేషన్స్ కనుక డెఫినెట్లీ 1 వేరియబుల్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ వేరియబుల్. దట్ ఇండిపెండెంట్ వేరియబుల్ వాల్యూ మస్ట్ బి either 0 or 1, వాట్ ఎవర్ ఇట్ మే బి. సింప్లిఫై అని అన్నాడు కనుక ఈ రెండింటిని కలిపిస్తే ఏమొస్తుంది? 0.44 బారే కదా, ఇంటూ 6 ఉంది. ఇప్పుడు దీన్ని క్యూబ్ రూట్ని అంటే పవర్ ఆఫ్ 1/3 కదా. ఆ 1/3ని అలా ఉంచండి. ఇప్పుడు కింద ఏమొస్తుంది? 37/999. 999 అని అంటే బార్ అనేది ఎన్ని ప్లేసెస్ ఉంటే అది కిందనేమో డినామినేటర్లో 999 అనేది వస్తుంది. క్యూబ్ రూట్ అంటే 1/3 కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? 999ని 11 ఇంటూ 9 కాదా? 37 3 టైమ్సా కాదా? అవునా కాదా? సో అప్పుడు ఈ 44ను కూడా 44/99 ఇంటూ 6
అని రాస్తా. ఇక్కడేమో 1/37 1/27 కదా అవుతుంది. 1/27 హోల్ పవర్ ఆఫ్ 1/3 అంటే ఏమవుతుంది? ఇది 3 క్యూబ్ కింద రాసుకుంటే ఏం మిగులుతుంది ఆన్సరు? సో 1/3 కదా అవుతుంది. ఇక్కడేమో 1/3. సో ఇప్పుడు పైకి వెళ్ళేసరికేమో ఇది 11 4 జారు 11 9 జారు అంటే 3 3 జారు 3 2 జారు అంటే 8/3 ఇంటూ ఇది పైకి వెళ్ళేసరికేమో 3/1 కదా. 3కి 3కి పోయిగా ఫైనల్గా ఏం మిగిలింది 8 కదా. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఎప్పుడైనా 0.44 బార్ అని అంటే దీన్ని 44/99 కింద రాసుకోవచ్చు. ఎక్స్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్, ఈ క్వశ్చన్ చూడండి ఎలా చేద్దాం చూడండి చెప్తా. ఎక్స్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే 14 మైనస్ ఎక్సే కదా. అబ్టైన్డ్ నెంబర్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ అని అన్నాడు. అంటే ప్రపోర్షన్ అని అంటే 34 మైనస్ ఎక్సే కదా. ప్రపోర్షన్ అంటే ఈక్వల్ రేషియోస్. 19 మైనస్ ఎక్స్ 49 మైనస్ ఎక్స్ అంతే కదా. ఇప్పుడు దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి? 20 కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 30యే కదా. ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోండి. ఈక్వల్ అంటే 20ని 30ని ఈక్వల్ చేయాలంటే ఎల్సిఎం అనేది 60యే కాదా. సో అంటే దీన్ని ఇంటూ 2 టైమ్స్ దీన్ని ఇంటూ 3 టైమ్స్ చేయండి. కాకపోతే డినామినేటర్ని వదిలేయండి. న్యూమరేటర్ ఒకటే రాయండి. 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 30 42 మైనస్ 3x ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ అంటే 38 మైనస్ 2x అంటే ఏమొస్తుంది? 4 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ 4 వచ్చేసింది. అప్పుడు ఏమడిగాడు? మీన్ ప్రపోర్షన్ అడిగాడు కదా. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 9x ప్లస్ 13 9x ప్లస్ 13 అంటే ఎంత వస్తుంది? 36 49 మీన్ ప్రపోర్షనల్ అంటే ఇది ఇంటూ రూటే కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 పెడితే ఇందులో ఎంత వస్తుంది? 25 కాదా. సో 7 ఇంటూ 5 జార్ అంటే 35. సో 35 ఇస్ ద ఆన్సర్. దీన్ని అసలు ఈ షార్ట్ కట్ అనేది మనకి ఎలా వచ్చిందో మనకు తెలియాలి కదా. ప్రపోర్షన్ అని అంటే ఏమొస్తుంది? 14 మైనస్ ఎక్స్ బై 34 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 19 మైనస్ ఎక్స్ బై 49 మైనస్ ఎక్సే కదా. ఇప్పుడు దీనికి కాంపొనెంట్ డివిడెండ్ అప్లై చేయండి. కాంపొనెంట్ డివిడెండ్ అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. సో అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 48 మైనస్ 2x బై డినామినేటర్ న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ చేస్తే ఎంత వస్తుంది? -20. సో ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? 68 మైనస్ 2x బై 30 మైనస్ 30 కదా. సో 2కి మైనస్కి పోయింది, 0కి పోయింది. అంటే దీన్ని ఇంటూ 3 టైమ్స్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలా లేదా? సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 2 టైమ్స్తో చేయాలి. రైట్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ 3 టైమ్స్ 2 టైమ్సే కదా. ఇలా చేసుకున్న ఆన్సర్ ఒకటే. ఇలా చేసుకున్న ఆప్షన్ ఆన్సర్ అనేది ఒకేలా వస్తుంది. ఓకేనా. ఈ రెండు మెథడ్స్ గుర్తుంచుకోండి. ఇది జనరల్ మెథడ్, ఇది జస్ట్ షార్ట్ కట్. ఒక స్టెప్ తగ్గించుకొని ఈజీగా చేసుకోవచ్చు. రైట్ ఆర్ నాట్? మార్క్డ్ ప్రైస్ an article is sold at 809.9 after successive discounts 35 and 30%. అంటే ఇప్పుడు 35%ని ఎలా రాయొచ్చు? 35% అని అంటే ఇప్పుడు 35/100 కాదా. 5 7 జారు 5 20 జారు అంటే 20:13 కదా అవుతుంది. నెక్స్ట్ 30% డిస్కౌంట్ అంటే -3/10 కదా. సో 10:7 కదా. అప్పుడు ఎంత వస్తుంది? 91 కదా. ఈ 91 కదా 809.9 టైమ్స్ అవుతుంది. ఈ 91 పార్ట్స్ వాల్యూ ఆడిచ్చిన వాల్యూకి ఈక్వల్. సక్సెసివ్ డిస్కౌంట్స్ని రేషియోలో చేసుకోవచ్చు. అప్పుడు ఎంత టైమ్స్ అవ్వచ్చు? నియర్లీ 10 టైమ్స్ అయితే 900 ఎక్కువైపోతుంది. సో 9 అంటే 2000 కన్నా తక్కువ ఉండాలి. ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇంటూ 9 టైమ్స్ చేయండి. 9 టైమ్స్ అంటే 9 81 అంటే 819 వస్తుంది. అంటే నియర్లీ అప్రాక్సిమేట్ దగ్గరలో ఉంది. అంటే 1800 కన్నా డెఫినెట్గా తక్కువ రావాలి. ఇది 9 టైమ్స్ కూడా కాదు కదా. 8.9 టైమ్స్ ఎంతో రావాలి. అంటే 1800 కన్నా తక్కువ ఉన్న ఆప్షన్ ఏంటి? ఇది కాదు, ఇది కాదు, మరి ఇది చాలా టూ మచ్ ఉంది. సో ఇదే. అది అవసరం అయితే చెక్ చేయండి. ఇది 8.9 టైమ్స్ అయినా అవుతుంది.
సో 91 ఇంటూ 8.9 టైమ్స్ అంటే దీన్ని 90 ప్లస్ 1 90 మైనస్ 1 పాయింట్ తర్వాత పక్కన పడేదండి 8100 మైనస్ 1 సో సరిపోతుంది 8099 కానీ పాయింట్ తర్వాత ఒక సో సరిపోతుంది అంటే 8.9 టైమ్స్ సో 200 ఇంటూ 8.9 టైమ్స్ ఎంత ఎంత వస్తుందండి 1780 కాదా నేను ఎలా చేశానో చూడండి 8.9 టైమ్స్ అంటే 91 ఇంటూ 89 చేయాలి దీన్నేమో 90 ప్లస్ 1 కింద దీన్నేమో 90 మైనస్ 1 కింద పాయింట్ తర్వాత సంగతి సో 90 స్క్వేర్ మైనస్ 1 ఆ రకంగా చేసుకోవచ్చు ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years 13% per annum ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏమో ఎంత 9% per annum ఇన్ సెకండ్ ఇయర్ అమౌంట్ రిసీవ్డ్ ఆఫ్టర్ అని అన్నాడు అంటే అమౌంట్ రిసీవ్డ్ అని అన్నాడు అమౌంట్ రిసీవ్డ్ 369,551 ఇప్పుడు దీనికి సో రెండింటికి ఎఫెక్టివ్ రేట్ ఎంత అవుతుందండి ఎఫెక్టివ్ రేట్ అంటే ఇది ఎంత వస్తుంది ఎఫెక్టివ్ రేట్ అంటే తెలిసిందే కదా ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై 100 ఎఫెక్టివ్ రేట్ అంటే ఇది ఎంత వస్తుంది 22 ప్లస్ 19 అంటే 90 27 అంటే 117 బై అంటే 1.17 అంటే 23.17 అంటే ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టోటల్ అమౌంట్ అని అంటే 100 ప్లస్సే కదా చేసేయాలి 100 ప్లస్ 23.17 అంటే ఎంత వస్తుంది 123.17 అంటే 123.17 వాల్యూ ఎంత వచ్చాడు 369,551 సో ఎన్ని టైమ్స్ ఇది ఇది చూడండి ఇక్కడ 12 ఉంది 36 ఉంది అంటే ఇంటూ 3 చేస్తే ఇక్కడ యూనిట్ డిజిట్ కూడా మ్యాచ్ అవుతుంది అంటే 3 టైమ్స్ చెక్ చేయండి 17 మూడులో 51 123 త్రీ టైమ్స్ అంటే 369 మనకు వచ్చిన ఆప్షన్ ఏంటండి 100% వాల్యూ ఎంత కదా 100% ఇంటూ 3 సంథింగ్ ఇది ఎక్కడో వస్తుంది 300 టైమ్స్ ఎంతో వస్తుంది అంటే ఎంత వస్తుంది 30,000 అలా కదా డిజిట్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి సో ఇది ఆన్సర్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 120% ఇంక్రీజ్ చేశాడు హైట్ ఏమో 40% ఇంక్రీజ్ చేశాడు వాల్యూమ్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేశాడు అని అడిగాడు 120% ఇంక్రీజ్ చేశాడు అని అంటే 20 ప్లస్ 12 యాక్చువల్గా ప్లస్ 12 బై 10 కదా అంటే ఏమొస్తుంది 10:22 కాదా రేడియస్ అనేది ముందు 10 పార్ట్స్ ఉంటే ఇంక్రీజ్ చేసిన తర్వాత 22 పార్ట్స్ వాల్యూమ్ అని అడిగాడంటే 3 వేరియబుల్సే కదా కోన్ కదా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా ఇక్కడ 3 వేరియబుల్స్ ఇదంతా కాన్స్టెంట్స్ వాల్యూమ్ ఫార్ములా అంటే ఆర్ని 2 టైమ్స్ వేయాలి 10:22 కదా సో నెక్స్ట్ ఏమో డిక్రీజ్ చేశాడు 40% అంటే అపాన్ -4 కదా అంటే 6/10 కాదా నేను ఎందుకు టెన్స్లో అలాగ ఉంచేస్తున్నాను కొట్టకుండా అనేది చూడండి ఒకసారి ఇప్పుడు ఇది ఎంత వస్తుంది 22 సార్ 484 ఇంటూ 4 టైమ్స్ సారీ 6 టైమ్స్ అంటే ఇదేమో 1000 ఇది ఎంత వస్తుంది 24 2 48 2 50 0 5 24 5 29 ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి 1904 కదా పర్సంటేజ్ అంటే డెఫినెట్గా ఈ డిజిట్సే మ్యాచ్ అవుతుంది ఈ డిజిట్స్ మ్యాచ్ అయింది ఏంటి ఇది డిజిట్స్ మ్యాచ్ వరకు చెక్ చేసుకోండి ఎనఫ్ పై చార్ట్ షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ డిఫరెంట్ టీచర్ ప్రొఫెషనల్స్ ఇన్ 2 సిటీస్ ఏదో ప్రొఫెషనల్స్ ఉన్నారంట 2 సిటీస్లో పై చార్ట్ ఇచ్చాడు ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఇన్ సిటీ ఏ వాస్ 10,000 ఇచ్చాడు సిటీ ఏలో 10K ఉన్నారంట విచ్ ఈస్ 20% లెస్ దాన్ సిబి అని అన్నాడు అంటే దీన్ని 20%ని ఫ్రాక్షన్లోకి మారిస్తే ఇది 5 అయితే ఇది 4 పార్ట్సే కదా దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టీచర్స్ ఇన్ సిటీ బి టు సిటీ ఏ అడిగాడు టీచర్స్ సిటీ బిలో ఎంత పర్సంటేజ్ 20%, కాదా ఏలో ఎంత పర్సంటేజ్ 28%, అంటే బి ఈస్ టు ఏ రేషియో అడిగాడు అంతేనే కదా ఇప్పుడు ఇది కూడా రేషియో కనుక డైరెక్ట్ మల్టిప్లై చేయండి మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చెక్ చేయండి
4 వన్స్ ఆర్ 4 5 టైమ్స్ అంటే 28:25. కానీ ఇది ఏ ఇస్ టు బి. మన బి ఇస్ టు ఏం వస్తుంది? బి ఇస్ టు ఏ అయితే ఎంత అవుతుంది ఆప్షన్స్? ఇదే. మీరు ఇక్కడ 5 పార్ట్స్ ఏల దగ్గరేమో 10K కదా, ఏ వాల్యూ కదా 10K. దీనికి 4 పార్ట్స్ అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుంది అని క్యాలిక్యులేట్ చేసుకుని తర్వాత 28%, 20% క్యాలిక్యులేట్ చేసుకొని ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. డైరెక్ట్గా టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ రేషియో వచ్చేసాడు, అందులో పర్సంటేజ్ రేషియో ఇచ్చాడు. అలాంటప్పుడు డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే ఇట్ విల్ బి ఈజియర్. Pie chart shows the professional city total number of professionals in a city B. City B లో 20,000 ఉన్నారు. Of the number of professionals in a city A to B. A to B ఏమో రేషియో ఎంత ఇచ్చాడు? 5:4 అని అన్నాడు. సిటీ B ఏమో 20K ఉన్నారు. The difference between the డాక్టర్స్ ఆఫ్ ద సిటీ ఏ అండ్ సిటీ బికి డాక్టర్స్ డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. డాక్టర్స్ సిటీ ఏలో ఎంత పర్సెంటేజ్ ఉందండి? 12% కదా. డాక్టర్స్ బిలో 6% కదా. డిఫరెన్స్ అని అడిగాడు కదా. ఈ రెండింటికి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 12 60 24. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 36 కదా. 36 పార్ట్స్. ఇక్కడ చూడండి, మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఉందా లేదా? ఇక్కడ 4 పార్ట్స్ వాల్యూ 20K అంటే అంటే 5K కాదా మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్. ఆ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ని ఇక్కడ 5K చేయండి అంటే 180K. 180K కాదు సంథింగ్. సో 180 అనేది రావాలి అంటే డెఫినెట్గా డిజిట్స్ మ్యాచ్ అయింది ఏంటి? ఇది ఒకటే కదా. సో ఆన్సర్ ఇది. ఇక్కడ చూడండి 4 పార్ట్స్ 20Kకి ఈక్వల్ అంటే 5 వచ్చేత మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ సమ్ కాన్స్టెంట్. ఓకేనా? సో ఇక్కడ ఇది పర్సంటేజ్ కనుక ఇప్పుడు మీకు ఏంటి డౌట్? 180K బై పర్సంటేజ్ అంటే 1/100. ఇక్కడ చూసిస్తే 1/1500 1800 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా పర్సంటేజే కదా, ఇది కూడా పర్సంటేజే కదా. ఓకే, ముందు అవన్నీ ఆలోచించొద్దు. ముందు డిజిట్స్ మ్యాచ్ వరకు చెక్ చేయండి, ఆ తర్వాత పర్ఫెక్ట్ అవుతారు. PQR started a business with their capitals 3, 4, 2. At the end of the four months, PCC's capital అంటే ఫస్ట్ 4 monthsకి ఈ డెలగే ఉంచేశాడు. నెక్స్ట్ 4 monthsకి ఏం చేశాడు? డబుల్ చేశాడు అంటే 6 అయింది కదా. అంటే అలా కంటిన్యూ చేస్తున్నాడు కదా, కనుక ఇంటూ 12 కదా. దీన్నేమో ఇంటూ 4 monthsకి అలాగే ఉంచేశాడు. నెక్స్ట్ 4 monthsకి ఏం చేశాడు? క్యూది హాఫ్ చేశాడు అంటే 2 టైమ్స్ కదా, ప్లస్ 4 ఇంటూ 1 అయిపోయింది. కానీ ఇక్కడ అలాగా ఉంచేశాడు. సో 4 అంతా పోతే 4 అనేది అన్నిటిలో కామన్ కదగా, అన్నీ పోతుంది. ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 18, 3 21, ఇదేమో 7, ఇదేమో ఎంత వస్తుంది? 4 అన్నిటిలోని కామన్ తీసేస్తే పోతుంది. ఇక్కడేమో 2, ఇది 1, ఇది 1 అంటేనా 4 వస్తుందా? 4 వస్తుంది. 4 వస్తే క్యూ తాలూకు పార్ట్స్ 7 పార్ట్స్ అనేది 420Kకి ఈక్వల్ అంటే 60Kకి మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్. వాడు ఏం అడిగాడు? టోటల్ ప్రాఫిట్ అని అడిగాడు. టోటల్ ప్రాఫిట్ ఎంత అండి? టోటల్ ప్రాఫిట్ 11 అంటే 33 ఇంటూ 6, సారీ 32 అయినా. ఓకే, ఇక్కడ అలాగా ఉంచేశాడు కదా. సో అంటే ఇంటూ 2, 4 ఇంటూ 2. ఇక్కడ ఆర్ అనేవాడు ఎక్కడ చేంజ్ చేయట్లేదు కనుక 2 పార్ట్స్ రిపీట్ అయిపోద్ది. అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 6 పార్ట్స్ వస్తుంది. 13 అంటే ఇక్కడ ఎంత వస్తుంది ఓవరాల్గా? టోటల్ పార్ట్స్ అనేది 34 వస్తుంది. 34 ఇంటూ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఎంత? 60K కదా. సో డిజిట్స్ మ్యాచ్ చేస్తే ఎంత వస్తుంది? 204 కదా. 6 ఇంటూ 34. సో ఆప్షన్. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ ఈరోజు మాక్ టెస్ట్లో మ్యాక్సిమం అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈ సెషన్స్ని ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. నేను పీడిఎఫ్ అనేది నా ఏబిఎస్ మ్యాథ్స్ గ్రూప్లోని ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందు సాల్వ్ చేయండి, దెన్ ఆఫ్టర్ దట్ వీడియో సొల్యూషన్స్ చూడండి.
మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా సొల్యూషన్స్ చూస్తూనే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.